సో థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో హౌ ఇస్ ఇట్, మీరు ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడది? యూనివర్సిటీకి వచ్చిన తర్వాత చాలా విషయాలు వాళ్ళు కొత్తగా చూస్తారు. ఎగ్జాంపుల్ ఏంటిదనంటే, ఈ యూనివర్సిటీ లోపల ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కావేరీ యూనివర్సిటీ చైర్మన్ భాస్కర్ రావు గారు ఏదైతే ఇనిషియేషన్ తీసుకొని ప్రవీణ్ రావు గారు వీసీ గారు దీన్ని బెస్ట్ యూనివర్సిటీ చేయాలన్న తాపత్రయంతో ప్రతి ఎక్విప్మెంట్ వాళ్ళు అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్, టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉన్న ఎక్విప్మెంట్ని తీసుకురావడం జరిగిందండి. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, నేను నా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో మా దగ్గర కంప్యూటర్ ల్యాబ్లో సిస్టమ్స్ ఉన్నాయి. 2025లో i9 సిస్టమ్స్ అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ అయినాయి. కాకపోతే మేనేజ్మెంట్ వీసీ గారు ఏమనుకున్నారంటే, మనం పిల్లలకు ఏదైతే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ మనం ఇద్దాం అనుకుంటున్నామో, అట్లాంటప్పుడు ఎక్విప్మెంట్ దగ్గర మనం ఎప్పుడు కూడా వెనక్కి పోకూడదని చెప్పి మనకు 180 సిస్టమ్స్ అవసరం పడితే 180 సిస్టమ్ను i9 32 GB ర్యామ్ 1 TB SSD తోటి టాప్ ఎండ్ సిస్టమ్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే గర్వంగా చెప్పుకోవచ్చు నేను, అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో తప్ప హైదరాబాద్లో కానీ ఇంకా త్రూఅవుట్ ఇండియాలో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో ఇంత పెద్ద కాన్ఫిగరేషన్స్తో సిస్టమ్ ఉన్నాయా లేవా అని నాకు తెలియదు. కాకపోతే మన దగ్గర ఉన్న ల్యాబ్లో ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో ఇవి హై ఎండ్ రీసెర్చ్కి, అంటే ఒక స్టూడెంట్ రేపు పొద్దున ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో ఎంత పెద్ద రీసెర్చ్ చేయాలన్నా మాకు సిస్టమ్స్ ఈరోజు మేము సమకూర్చుకున్నాం. తర్వాత పిల్లలకి మేము ఒక ఓపెన్ ల్యాబ్, అంటే ఐటీ, ఐఓటీ, 3D ప్రింటింగ్, దాని తర్వాత రోబోట్స్ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ అనేది ఒకటి డెవలప్ చేయడం జరిగింది. సో పిల్లలకు మేము ఏం చేస్తున్నాం అంటే, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకు ఎక్స్పర్ట్స్ ద్వారా లేకుంటే మా దగ్గర ఉన్న సీనియర్ టీచర్స్ ద్వారా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది వాళ్ళకు. సో పిల్లలు ఏం చేస్తున్నారంటే, దీన్ని డీప్గా స్టడీ చేసి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక లిస్ట్తో వస్తున్నారు. సో దానిలో మేజర్ ఏంటిదని అంటే, మనం దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మనం చేయాలి. ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ అన్నీ మనకు రెడీగా అవైలబుల్ ఉంటాయి. కానీ వీటిని ఫిట్ చేయడానికి మనకి ఏదైతే బేస్ కానీ దానికి సంబంధించిన టైర్స్ కానీ ఇవన్నీ మనం సొంతంగా డిజైన్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ కెప్ట్ ఏ 3D ప్రింటింగ్ ల్యాబ్. 3D ప్రింటింగ్ ల్యాబ్లో ఏం చేస్తున్నాం అంటే, దానికి సంబంధించిన బేసిక్ డిజైన్స్కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ను మేము మా సొంతంగా డిజైన్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే, పిల్లల లోపల క్రియేటివిటీ పెరుగుతుంది. 1-2 సార్లు పిల్లలు ఫెయిల్ అవుతున్నారు, 10 సార్లు ఫెయిల్ అవుతున్నారు. లేటర్ స్టేజెస్లో పిల్లలకు అర్థమవుతుంది ఏంటంటే, ఇంకా ఎట్లా బెస్ట్గా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి. సో దీన్ని మన టెక్నికల్ లాంగ్వేజ్లో వి కాల్ ఇట్ యాజ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో ఇయర్ 1 నుండి యాక్చువల్గా మేము ఏంటంటే, ఇయర్ 1 నుండి కానండి, మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి వీఆర్ వెరీ ఫార్ అహెడ్ ఇన్ టెక్నికల్. మేము ఒక వెల్కమ్ రోబో డిజైన్ చేసినాము. పేరెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే, ఆ రోబో అక్కడ కరెక్ట్గా రిసెప్షన్లో ఉంటుంది. పేరెంట్ ఎక్కడికి పోవాలని చెప్పి మామూలుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పినా కానీ కరెక్ట్గా అక్కడ వరకు వెళ్ళి ఆ పేరెంట్ను అక్కడి వరకు డ్రాప్ చేసి, ఇక్కడండి మీరు అడిగింది అని చెప్పి మరి వెనక్కి వచ్చేస్తుంది. అంటే టెక్నాలజీని ఓన్లీ దాన్ని ఏమంటారు, పిల్లలకు నేర్పించాలి అట్లా అని కాకుండా ప్రజెంటబుల్ మ్యాటర్ ఆ రకంగా మేము టెక్నాలజీలో ఇన్వాల్వ్ అయ్యి పిల్లలను ఇన్వాల్వ్ చేసి పిల్లలకు ప్రతిదీ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే మనము థియరీగా చదువుకుంటే ఎట్లా ఉంటుంది, దాన్ని ఒక మోడల్గా చేసి దాన్ని ఒకవేళ మనం ఇండస్ట్రీ ప్రొడక్ట్ లాగా చేస్తే ఎట్లా ఉంటుందని ఈ రకంగా మేము పిల్లలకి ఏంటంటే న్యూ టెక్నాలజీ అండ్ న్యూ ఇన్నోవేషన్స్ను డెవలప్ చేసేలాగా ముందుకు తీసుకెళ్తున్నాం.